క్వశ్చన్ నెంబర్ 1. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, కర్నూలు, కడప మరియు తిరుపతిలో విమానాశ్రయాలు ఉండగా కేంద్ర విమానయాన శాఖ కొత్తగా ఆంధ్రప్రదేశ్లో 7 విమానాశ్రయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపినది. అయితే ఈ క్రింద ఇవ్వబడిన ఏ ప్రాంతాలు విమానాశ్రయాలు ఏర్పడుతూ ఉన్నాయో గుర్తించండి. చూద్దాం. ఫస్ట్ నంద్యాల లేదు, దగదర్తి ఉంది, కుప్పం ఉంది, కాకినాడ లేదు, అన్నవరం ఉంది, నాగార్జున సాగర్ ఉంది, చిత్తూరు లేదు, పుట్టపర్తి లేదనమాట. అంటే కొత్త విమానాశ్రయాలు ఇవి. ఓకేనా? దగదర్తి, కుప్పము, అన్నవరము, నాగార్జున సాగర్. 2, 3, 5, 6. 2, 3, 5, 6. ఫస్ట్ ఆప్షన్లో చూడండి. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. మొత్తం 7 విమానాశ్రయాలు అనమాట. ఈ 4 కాకుండా ఇంకా 3 ఏవంటే కనుక ఒకటి శ్రీకాకుళం, మరొకటి ఒంగోలు, మరొకటి తాడేపల్లిగూడెం. మొత్తం 7 నోట్ చేసుకొని చదువుకోవాలి మీరు. దగదర్తి, కుప్పం, అన్నవరం, నాగార్జున సాగర్, శ్రీకాకుళము, ఒంగోలు, ఓకేనా? అదేవిధంగా తాడేపల్లిగూడెం అనమాట. మొత్తం 7. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల అభిశంసనకు గురైన ఏ దేశ అధ్యక్షుని అరెస్ట్ చేయాలని ఆందోళనకారులు ఉద్యమాలు చేశారు? ఇటీవల అభిశంసనకు గురయ్యాడంట. ఏ దేశ అధ్యక్షుడు అంటే కనుక ఆయనే దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్. థర్డ్ ఆప్షన్ చూడండి. కరెక్ట్ ఆన్సర్. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోలు అభిశంసనకు గురయ్యాడు. ఆ దేశ అధ్యక్షుని అరెస్ట్ చేయాలని ఆందోళనకారులు ఉద్యమాలు చేశారనమాట. కాబట్టి దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ వార్తల్లో ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల జగదీష్ సింగ్ డాల్లేవాల్ వార్తల్లో ఉండడానికి గల కారణం ఏంటి? వార్తల్లో ఉండడానికి గల కారణం ఏంటి? ఓకేనా? చూడండి. ఆప్షన్ 2. పంజాబ్లోని కనౌరీ వద్ద పంటల మద్దతు కోసం ఉద్యమాలు చేయటం. పంజాబ్లోని కనౌరు వద్ద పంటల మద్దతు కోసం ఉద్యమాలు చేపడుతున్నటువంటి వ్యక్తి అనమాట. ఆయనే జగదీష్ సింగ్ డాల్లేవాల్. నెక్స్ట్ 49. క్వశ్చన్ నెంబర్ 49. క్రింది వానిలో 2024-2025 ఏడాదికి గాను అర్జున అవార్డు పొందిన హాకీ ప్లేయర్ ఎవరు? చూడండి. ఇక్కడ పొందని అని రాసుకోవాలి. పొందిన కాదు. క్రింది వానిలో 2024-25 ఏడాదికి గాను అర్జున అవార్డు పొందని హాకీ ప్లేయర్ ఎవరంటే కనుక యారాజి జ్యోతి. అసలు యారాజి జ్యోతి హాకీ ప్లేయర్ కాదు కాబట్టి జర్మన్ ప్రీత్ సింగ్, సలీమా, సుఖ్జీత్ సింగ్ వీళ్ళ ముగ్గురు కూడా హాకీ ప్లేయర్స్. వీళ్ళకి అర్జున అవార్డు ఇచ్చారనమాట. క్రీడారంగంలో శిష్యులకు ఇచ్చే అవార్డు అనమాట అర్జున అవార్డు. హాకీ ప్లేయర్స్ వీళ్ళందరూ కూడా జర్మన్ ప్రీత్ సింగ్, సలీమా టెటే, సుఖ్జీత్ సింగ్ అనమాట. మిగతా యారాజి జ్యోతి హాకీ ప్లేయర్ కాదు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. దేశవాళీ ఫుట్బాల్ టోర్నీ సంతోష్ ట్రోఫీ 2024-2025 రన్నర్ ఎవరు? రన్నర్ ఇక్కడ ఎవరంటే కనుక కేరళ జట్టు. చూడండి. సంతోష్ ట్రోఫీ అంటే ఫుట్బాల్కు చెందినది. సంతోష్ ట్రోఫీ విన్నరు బెంగాల్ జట్టు. సంతోష్ ట్రోఫీ రన్నరు కేరళ జట్టు అనమాట. ఈ సంతోష్ ట్రోఫీని బెంగాల్ జట్టు 33వసారి టైటిల్గా ఈసారి సాధించుకున్నాడు. 33 టైటిల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. క్రింది వానిలో నోబెల్ పురస్కారం 2024 గాను రసాయన శాస్త్రం అనగా కెమిస్ట్రీలో అందుకున్న శాస్త్రవేత్త ఎవరు? రసాయన శాస్త్రం అందుకున్నది ఎవరంటే ముగ్గురు ఉన్నారనమాట. ఇక్కడ ఆప్షన్స్ చూడండి ఒకసారి. జాన్ జంపర్. ఓకేనా? అందుకోని శాస్త్రవేత్త ఎవరంటే ఇక్కడ అసమగ్గు. అందుకోని అంటున్నాడు. అందుకున్న వారు ముగ్గురు ఉన్నారు ఆప్షన్స్లో. అందుకోని వాడు ఒకడు ఉన్నాడు. అందుకోని వ్యక్తి ఎవరంటే అసమగ్గు. సెకండ్ ఆప్షన్ చూడండి. అసమగ్గు. అదేవిధంగా అందుకున్న వారు ఎవరంటే కనుక జాన్ జంపర్, డేమిస్ అస్సాబిస్, డేవిడ్ బేకర్ అనమాట. వీళ్ళ ముగ్గురు కూడా కెమిస్ట్రీలో ఈసారి నోబెల్ ప్రైజ్ వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి? డేవిడ్ బేకర్కు, డేమిస్ అస్సాబిస్కి, జాన్ జంపర్కి. డేవిడ్ బేకర్కి, డేమిస్ అస్సాబిస్కి, జాన్ జంపర్కి. ఇక్కడ అందుకోని వారు ఎవరంటే అసమగ్గు అని గుర్తుపెట్టుకోవాలి. అసమగ్గు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. పిఎస్ఎల్వి C60 స్పాడెక్స్ రాకెట్ ద్వారా ఈ క్రింది ఏ ఉపగ్రహాలను తీసుకుని వెళ్ళారు? చూడండి. చేసర్, టార్గెట్. ఫస్ట్ ఆప్షన్ చూడండి. చేసర్, టార్గెట్. ఈ 2 ఉపగ్రహాలు పిఎస్ఎల్వి C60 ద్వారా పంపించబడ్డాయి అనమాట. ఓకేనా? 2 ఉపగ్రహాలు పంపించి వాటిని అనుసంధానం చేయడం స్పాడెక్స్ మిషన్ అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అమెరికా, చైనా, రష్యా ఏవైతే ఉన్నాయో వాటి తరహాన మనం కూడా చేరినామన్నమాట ఈ ప్రక్రియలో. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. పిఎస్ఎల్వి C60 ఓకేనా? ఏదంటే కనుక మిషన్ పేరు స్పాడెక్స్ అనమాట. ఓకేనా? ఇక్కడ ఉన్నటువంటి ఉపగ్రహాలు 2 చేసర్ మరియు టార్గెట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్
53 భారతీయ వాయుయాన విధేయక చట్టం 2024ను 2025 జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకురాగా ఇది ఏ చట్టం స్థానంలో ఏర్పడినది? చూడండి, భారతీయ వాయుయాన విధేయక చట్టం 2024 అనమాట. ఇది అమలైంది. ఎప్పటి నుంచి అమలైందంటే 2025 జనవరి 1 నుంచి అమలైంది. ఇది ఏ చట్టం స్థానంలో తీసుకురాబడింది అంటున్నాడు. 1934 ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ అనమాట. సెకండ్ ఆప్షన్ 1934 ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ స్థానంలో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54 కేంద్ర హోంశాఖ వెల్లడించిన వివరాల మేరకు దక్షిణ భారతదేశంలో అతి తక్కువ తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? చూడండి, కేంద్ర హోంశాఖ వెల్లడించిన వివరాల మేరకు దక్షిణ భారతదేశంలో అతి తక్కువ తీరరేఖ కలిగిన రాష్ట్రం కర్ణాటక. రాష్ట్రం కర్ణాటక అనమాట. ఎక్కువ తీరరేఖ దక్షిణ భారతదేశంలో తమిళనాడుకు ఉంటుందన్నమాట. తమిళనాడుకి తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఉంటుందన్నమాట దక్షిణ భారతదేశంలో. ఓవరాల్గా తీరరేఖలో గుజరాత్ టాపు, గోవా తక్కువ అనమాట. టాప్లో గుజరాత్ ఉంది, తక్కువగా గోవా ఉంటుంది. అదే సౌత్ ఇండియాలో అయితే ఎక్కువ ఓకేనా తమిళనాడు ఉండి తక్కువగా కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55 ఇక్కడ dictionary.com ఏ పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించింది? dictionary.com వాళ్ళు ఏ పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించారంటే ఫోర్త్ ఆప్షన్ డెమ్యూర్. డెమ్యూర్ అనే పదాన్ని dictionary.com వాళ్ళు వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించారు. మిగతా 3 ఆప్షన్స్ కూడా వర్డ్సే ఈ పోయిన ఏడాది అనమాట, గుర్తుపెట్టుకోవాలి. సరే, నొప్పి నివారణగా క్వశ్చన్ నెంబర్ 56 నొప్పి నివారణగా జ్వరం తగ్గించే మాత్రగా విరివిగా వాడే పారాసిటమాల్ను దేశీయంగా తయారు చేయబోతున్నట్లు ఏ సంస్థ ప్రకటించింది? మనందరికీ తెలుసు, నొప్పి నివారణగా కావచ్చు, జ్వరం వచ్చినప్పుడు తగ్గించే మాత్రగా మనం వాడతాం పారాసిటమాల్ను తరచుగా. అటువంటి పారాసిటమాల్ను దేశీయంగా తయారు చేయబోతూ ఉన్నారు. ఎవరు, ఏ సంస్థ వాళ్ళు ప్రకటించారు ఈ విషయాన్ని? CSIR కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. CSIR కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 అనమాట. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తొలిసారిగా కక్షలో 8 అలసంద గింజలను తీసుకొని వెళ్ళి మొలకెత్తించగా వీటిని ఎక్కడ మొలకెత్తించారు? చూడండి, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తొలిసారిగా కక్షలో 8 అలసంద గింజలను తీసుకొని వెళ్ళి మొలకెత్తించారన్నమాట. వీటిని ఎక్కడ మొలకెత్తించారంటే కనుక ఇక్కడ POEM అనేటువంటి ఒక బాక్సులు పోయం అనేటువంటి ఒక మిషన్లో అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఎవరు తీసుకెళ్లారు? ఏ రాకెట్ అంటే PSLV C60 ద్వారా. PSLV C60 మనకి స్పాడెక్స్ ఉంది కదా మిషను, దానికి సంబంధించి అవి తీసుకొని వెళ్ళి అక్కడ ఓకేనా ఏదైతే మనకి శూన్య గురుత్వాకర్షణ శక్తి ఉందో ఆ శూన్య గురుత్వాకర్షణ శక్తిలో వీటిని అలసంద గింజలను 8ని మొలకెత్తించారంట. కొద్ది రోజులకు ఆకులు కూడా వస్తాయని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు అనమాట. ఇప్పుడైతే మొలకెత్తాయి, వాటికి ఆకులు కూడా రాబోతున్నాయని చెప్పి చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58 సింధు నాగరికత లిపిని అనువదిస్తే ఎంత నగదు బహుమానం ఇస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వెల్లడించారు? చూడండి, సింధు నాగరికత లిపిని అనువదిస్తే కనుక 85 లక్షలు ఇస్తామని చెప్పేసి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు చెప్పడం జరిగింది అనమాట. సింధు నాగరికత లిపిని ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు, కాబట్టి వాటిని అనువదించండి, దానికి సంబంధించి మేము బహుమానం ఇస్తాం. ఎంత? 85 లక్షలు. ఎవరనేది? తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59 ఇటీవల ప్రముఖ వ్యక్తి అయినటువంటి ఆర్ చిదంబరం మరణించారు. అయితే ఆయన ఏ కార్యక్రమానికి నిర్మాతగా ప్రసిద్ధి చెందాడు? ఓకేనా, ఆర్ చిదంబరం తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి. ఆయన అణు కార్యక్రమ నిర్మాత అనమాట. అణు కార్యక్రమ నిర్మాతగా ఆర్ చిదంబరంకు గొప్ప పేరు అనమాట. ఇది క్వశ్చన్ నెంబర్ 60 బంగ్లాదేశ్లో జరిగిన అంతర్గత కల్లోలాల కారణం వల్ల బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి షేక్ హసీనా ఏ దేశం వదిలి ఏ దేశం ఆశ్రయం పొందుతూ ఉన్నది? మనందరికీ తెలుసు ఓకేనా, మనకి బంగ్లాదేశ్ వదిలేసి వచ్చిందనమాట. మన భారతదేశం ఆశ్రయం ఇస్తూ ఉందన్నమాట. భారతదేశం ఆశ్రయం ఇస్తూ ఉంది. బంగ్లాదేశ్ వాళ్ళు ఆమెను పంపించమని అక్కడి నుంచి అడుగుతూ ఉన్నారు, కానీ అక్కడికి వెళ్తే ఆమెకు చాలా ఇబ్బందులు అవుతాయి అన్నమాట. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఆమె వెళ్ళడానికి లేదు, కాబట్టి మనం ఆశ్రయం ఇస్తూ ఉన్నాం. ఎవరికంటే కనుక షేక్ హసీనా గారికి, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా గారికి అనమాట. ఇవి కానీ ఈరోజు 45 నుంచి 60 వరకు గల క్వశ్చన్లు అనమాట. 15 క్వశ్చన్లు. నెక్స్ట్ క్లాస్లో ఇంకో 15 క్వశ్చన్లకు వస్తాను నేను, కరెంట్ అఫైర్స్. కాబట్టి అందరూ కూడా లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మీకు మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా షేర్ చేయండి. కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒకటే సూచన, మీరు బాగా చదవాలి, టైం వేస్ట్ చేసుకోకుండా. ఓకేనా, ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత మనకు అంత ఉండకపోవచ్చేమో, కాబట్టి ముందుగానే మనం బాగా చదువుకుంటే కనుక ఆ రోజు కొద్దిగా సిలబస్ కంప్లీట్ చేసుకుంటే మిగతా వాళ్ళు ఇచ్చిన టైంలో బాగా రివిజన్ చేసుకొని కంప్లీట్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటే కూడా మాకు కాల్ చేయొచ్చు. నా నెంబర్ 8186006848. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.